ఎవరైనా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు టెంకాయలు తీసుకెళ్లడం కామన్, కానీ ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మాత్రం 2 లీటర్స్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎందుకో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కాణిపాకం తర్వాత మనం వచ్చిన టెంపుల్ అయితే అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కి రామాయణంలో చాలా పెద్ద చరిత్రే ఉంది. లక్ష్మణుడు కోసం హనుమంతుడు మోసిన సంజీవని పర్వతంలో అర్ధముక్క విరిగి ఇక్కడ పడుతుంది. దీన్నే అర్ధగిరి అరగొండ అని కూడా అంటారు. ఇదే అనమాట అర్ధ భాగం. దీనికి మన బాడీని తాకిస్తే మనకున్న నొప్పులన్నీ తగ్గిపోతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. టెంపుల్ అయితే కాణిపాకంకి 10 to 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ కి పెద్దగా ఎవరు రారు, ఎక్కువ విజిటర్స్ ఉంటారు. కానీ పౌర్ణమి రోజు మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఇక్కడ దొరికే ఒకే ఒక ప్రసాదం అయితే పులిహోర. ఇక్కడ దొరికే మట్టిని స్కిన్ అలర్జీస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందాక వాటర్ బాటిల్ తెచ్చుకోమని చెప్పింది ఈ వాటర్ ని ఫిల్ చేసుకోవడానికి. ఈ వాటర్ ని పైన నుండి చూడడానికి గ్రీన్ కలర్ లో అలాగే డస్టీగా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం మినరల్ వాటర్ కి ఏ మాత్రం తీసుకో. వాటర్ ని లోపలికి వెళ్ళి ముంచుకోలేం కాబట్టి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది వాటర్ ని ఫిల్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చే వాటర్ తో కాళ్ళు చేతులు అస్సలు కడగకూడదు, ఓన్లీ సేవ్ చేసి తాగడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఈ వాటర్ ని పుష్కరణి తీర్థం అంటారు. ఈ వాటర్ ని తాగడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అయిపోతాయి అని చాలా మంది నమ్ముతారు. ఇంతకీ మీరు ఎప్పుడైనా అర్ధగిరి వెళ్లారా? ఒకవేళ వెళ్ళుంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కన్ఫర్మ్ గా విజిట్ అవ్వండి. అలాగే మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.